టైం ఇప్పుడు అర్ధరాత్రి 12:50 అవుతుంది. నేను కొంచెం భయపడినాను. ఎందుకని చెప్తాను. వీడియో మొత్తం చూసేయండి మీకు అర్థమవుతది. అసలకి నేను నా దరిద్రం చూసారా? నేను బయటికొచ్చిన వెంటనే కరెంట్ పోయింది. ఎందుకో మరి. సరే అది చూసాను వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఏమి అట్లా కూర్చున్నావు? గుండెల్లో నా నిన్ను దాచేసి గుడెక్కటి గువ్వాలి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే చాలా బాగున్నాను అనమాట. వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగే చూసేయండి. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో వీడియో మొత్తం మిస్ కాకుండా చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే పెసలు అయితే నానబెట్టేశానండి కడదామని చెప్పేసి. బట్ ఈవినింగ్ కల్లా పెసలు అయితే మొలకలు అయితే రాలేదనమాట. మరుసటి రోజు కొత్త వస్తారని చెప్పేసి మళ్ళీ అట్లే పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ కోసం డిన్నర్ మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఈరోజు దోశ ఇడ్లీ అయితే అట్లాంటివి అయితే ఏం లేవన్నమాట. ఇంకా క్యాలీఫ్లవర్ నేను తెచ్చా కదా మార్కెట్ నుంచి, అదైతే ఉండింది. చేసేసుకుందామని చెప్పేసి ఇక్కడ ఎత్తిగిన వాటర్ అయితే పిల్లల కోసం హీట్ పెడదామని ఇచ్చేసేసాను. ఇక్కడ ఎత్తిగిన వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. అసలుకి వాటర్ పోవట్లేదు. చల్లగా ఉన్నాయి కదా, ఈ చల్లకి వేడి చేసుకొని తాగినా కూడా అస్సలు పోవు అనమాట. బట్ కొంచెం వాటర్ తాగడం వల్ల కడుపు ఫ్రీ అవుతుంది కదా మార్నింగ్ టైమ్స్ అని చెప్పేసి తాగుతాను. ఇక్కడైతే క్యాలీఫ్లవర్ గురించి చెప్తున్నాను అనమాట మీకు. క్యాలీఫ్లవర్లో ఇలా చిన్నగా పురుగులు ఉంటాయంట. అంటే మా అమ్మ చెప్పేది, అప్పుడు ఉంటాయి లేదు మళ్ళీ నిజమో కాదు తెలియదు కానీ. సో ఏం చేస్తామంటే ఇది క్యాలీఫ్లవర్ని వేడి వాటర్ ఉంటాయి కదా, కొంచెం మరిగే వాటర్లోనే పెట్టేస్తే అది లోపల ఉంటే వచ్చేస్తాయని చెప్తారు. నేనైతే అంతా ఒలిచేసి పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా వేడి వాటర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. చూసేయండి. మనం ఇలా చేసినాం అనుకో, వేడి వాటర్లో పెట్టేసి పురుగులు అయితే పోతాయి అంటారు. ఉంటే ఒకవేళ, ఇప్పుడు అయితే లేవు, మరి ఉంటే అప్పుడే బయటికి వస్తుండే కదా. బాగా ఒక 10-15 నిమిషాలు అయితే అట్లే పెట్టేసాను అనమాట. వాటర్లో పెట్టేసి మొత్తం అయితే తీసేసి బాగా మంచిగా పెట్టేశాను. అయితే ఏం లేదు, బాగా ఫ్రెష్గానే ఉందనమాట. ఇట్లా కడుక్కుంటే మంచిదనమాట. అంటే పురుగులు ఉంటాయంటారు, మళ్ళీ అది నిజమో ఏంటో తెలియదు కానీ మేమైతే ఇలా చేస్తాము. తర్వాత ఇంక అంతా తీసేసి ఇక్కడైతే కట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లల కోసం అయితే వేడి వాటర్ అయితే హీట్ అయిపోతున్నాయి. ఇంకా నేను తాగడానికి కూడా వాటర్ అయితే పెట్టేశాను కదా. సో ఇక్కడైతే నా నిదానంగా అయితే మొత్తం కట్ చేశాను. చాలా డేస్ అయింది. ఆల్మోస్ట్ మేము చేయక క్యాలీఫ్లవర్ చాలా ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోయింది అనమాట. చాలా తక్కువ తీసుకురాను, ఎందుకంటే అవ్వ తినదని. ఇంకా అందుకోసమే తీసుకురాను. బట్ ఈరోజు బాగా కనిపించింది, చాలా డేస్ అయింది కదా తీసుకోవాలని చెప్పేసి నేను తెచ్చాను మార్కెట్ నుంచి. ఇదైతే తిరువాత వేసేస్తా అండి. దీంట్లోకి ఎక్కువ ఏం మసాలాలు కానీ పెద్దగా ఏం వేయకూడదు, టేస్ట్ ఉండదు. క్యాలీఫ్లవర్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ ఎగ్గు తిన్నంత ఫీలింగ్ వస్తుంది. ఎగ్గు మనం కోడి కూర చేస్తాం చూడు, అలా ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మా గడ్డ కట్టిందని చెప్పేసి అవైతే వాటర్లో పెడుతుంది, అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు కారం పసుపు వేసేసి ఇంకా యాజ్ యూజువల్ ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి విజిల్ అయితే పెట్టేసాను, కొన్ని వాటర్ వేసేసి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ పిండి అయితే తడుపుతున్నాను అనమాట దోశ కోసం అని చెప్పేసి. వాటర్ అయితే కాగిపోయినాయి. పిల్ల హనీకి అయితే జూట్లు అయితే వేసేస్తుంది అవ్వ. ఇంకా అంత లోపల నేనైతే పిండి అయితే నానబెట్టేస్తున్నాను. నానబెట్టేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం అని చెప్పేసి పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత ఇంకా చపాతీ పిండి అయితే తిక్కేసాను. మా చిన్న పాపకు కూడా ఈరోజు చపాతీ తినిపిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. బట్ ఆమె తింటుందో లేదో చూడాలి. ఎందుకంటే రోజు దోశ ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇప్పటి నుండే కదా చపాతీలు పిల్లలకి అలవాటు చేస్తే బెటర్ అని చెప్పేసి ఇక్కడ చపాతీ అయితే ఒక 2 చపాతీలు ఒకటి తిక్కేసాను. ఇప్పటికైతే ప్రజెంట్ కోసం అని చెప్పేసి, మా కోసం అయితే చల్లగా అయిపోతాయని. ఇక్కడ పెన్నం అయితే హీట్ అయిపోయింది, చపాతీ అయితే కాలుస్తున్నాను అనమాట. ఏనన్నా బాడీ లోషన్ ఆడండి కింద గుట్లో చూడు. అది బెడ్రూమ్లో చూడు ఒకసారి. నేను పాపను కట్టించి చూడు, సాయంత్రం అవ్వ బెడ్రూమ్లో ఉంటుంది చూడు. పొట్టి పైన పెట్టినాను చూడు గూట్లో. ఇక్కడైతే పెద్ద పాపకైతే చపాతీ అయితే కాల్చేస్తున్నాను అనమాట. కాల్చేసిన తర్వాత ఇంకా చిన్న పాపకైతే ఒక చపాతీ తిక్కేసాను. ఈ పాపకైతే షుగర్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. బికాజ్ షుగర్ వేస్తే కొంచెం బాగుంటుంది కదా, కారం అయితే తినదనమాట. ఇంకా పొద్దున్నే స్కూల్ పెట్టేటప్పుడు ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి ఆమె కోసం అయితే చపాతీలోకి చక్కెర వేసి తినిపిస్తున్నాను. చాలా బాగుంటుంది. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో తెలియదు కానీ అప్పుడప్పుడు ఇలా ట్రై చేయొచ్చు పిల్లల కోసము. ఎస్పెషల్గా చెప్పాలంటే మా పిల్ల తినేది ఒకటే అని చెప్పేసి ఒకటే కొంచెం పెద్దగానే తిక్కేసాను అనమాట, పెద్ద పాప కోసం అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇంక చిన్న పాప కోసం ఇక్కడైతే వేసేస్తున్నానండి. ఇక్కడ మా చిన్న పాప వచ్చింది చూడు, మాట్లాడి ఎట్లా చెప్తుంది వినండి. అద్విత చూడు ఇక్కడ, హే దొంగ
ఎందుకు అట్లా చేసేస్తున్నావు? ఎండ వస్తుంటే ఎండ అక్కడ వస్తుంది కదా, ఎండకి ఇక్కడ కొంచెం ఇట్లా షాడో లాగా పడుతుంది కదా, ఇట్లా మనకి ఎండలో అదేదో అన్నీ కనిపిస్తాయి చిన్న చిన్నగా, అట్లా చూసి దాన్ని చూసి ఇది అయిపోతుంది. హాయ్ చెప్పమా. గుడ్ మార్నింగ్. స్కూల్కి వెళ్తావా? తింటావు చపాతి? సరే బాయ్ చెప్పు. చపాతి తినిపిస్తాను, ఓకేనా? బాయ్. బాడీ లోషన్ అంటించుకో ఫేస్కి పో. అంటించుకున్నావా? బొట్టు 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 పెట్టుకుని పెడుతున్నా. పద వచ్చి తినిపిస్తాను. చపాతి బంగారం. ఇప్పుడు కొంచెం ఇలా వేసేసాను. సో ఇలా వేసినాం అనుకో పొయ్యి పైనే మంచిగా ఉంటుంది. ఎందు మమ్మీ ఆల్మోస్ట్ ఇది మెల్ట్ అయిపోతా ఉంటుంది. ఇలా షుగర్ వేసేసి నీళ్ళ ఇక్కడైతే కొంచెం హీట్ ఉండగానే చక్కెర అయితే వేసేసాను, ఎందుకంటే అట్లనే మెల్ట్ అయిపోతే బాగుంటుంది కదా, మళ్ళీ షుగర్ షుగర్ లాగా ఉంటుందని చెప్పేసి తిప్పేసాను అనమాట. చాలా బాగానే ఉంది. ఇంకా పాప అయితే సగం పైన తినదండి చపాతి, చాలే అని చెప్పేసి ఇంకా స్నాక్స్కి అయితే పెట్టింటాను కదా, స్నాక్స్కి అయితే గ్రేప్స్ అయితే పెట్టేసాను అనమాట. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. కర్రీ అయితే ఇంకా చాలా బాగా వచ్చింది, బికాజ్ చాలా రోజులు చేయడం వల్ల మళ్ళీ అనిపించిందో తెలియదు, కానీ మ్యాక్సిమం క్యాలీఫ్లవర్ అంటేనే చాలా టేస్టీగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇక్కడ వచ్చేసి లెమన్ చియా సీడ్స్ అయితే కలిపేస్తాను అండి, లెమన్ వేసేసి వాటర్లోకి. ఇంకా మా మామ అయితే ఇప్పుడే లేచాడు, తినేస్తాడని తాగేస్తాడని చెప్పేసి ఇంకా తాగేసిన తర్వాత పిల్లలు అయితే రెడీ అయిపోయినారు. బాయ్ చెప్పేసి నేను చూసేసేయండి మా చిన్న పాప కూడా ఇక్కడ. వెళ్ళిపోతేనే పని అయితే అయిపోదన్నమాట ఇంట్లోన. సో మా చిన్నోడి కోసం వచ్చేసి ఇక్కడ ఉప్మాకైతే పెడుతున్నాము. యాక్చువల్గా ఇక్కడ వాడి కోసం వచ్చేసి వాడి నిద్రకు వచ్చేసినాడా లేదా అని చెప్పేసి ఇప్పుడు చూడాలి, బట్ ఇంకా వాడి నిద్ర రాలేదనమాట. సో వాడి కోసం అయితే ఉప్మా అయితే రెడీ చేసేస్తున్నాను. రెడీ చేసిన తర్వాత అవ్వకైతే ఇచ్చేసాను అనమాట. ఇక్కడ సాల్ట్ వేసేసి ఆనియన్ అయితే కట్ చేసి అవైతే వాడికైతే తినిపించేస్తుంది. అంతలోపల అవ్వకైతే పాలుగైతే కాచి ఇచ్చేసాను. యాక్చువల్గా ఇది వచ్చేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టేస్తున్నాను, మధ్యాహ్నం రైస్ చేయాలి కాబట్టి. ఈరోజు వచ్చేసి గోంగూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ నేను తెచ్చాను కదా చాలా డేస్ అయింది అది కూడా చేయక. పాలైతే వేడైపోయిన అవ్వకైతే ఇచ్చేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా నేను క్యాబేజీ మొత్తం ఇందులో తీసేస్తున్నానండి, పప్పు పెట్టాలి కాబట్టి పప్పు కోసం అని చెప్పి. ఇక్కడ తీసేసిన తర్వాత ఇంకా సామాన్లు అయితే కడగాలి, కొన్ని ఉన్నాయి, ఇంకా అదొకటి కడుక్కున్నాను. ఇక్కడ మామకైతే వాటర్ అయితే హీట్ చేసిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా చపాతీ తిక్కేద్దాము, ఇందాక కొన్ని తిక్కిందని చెప్పేసి అందరికీ కలిసి చపాతీలు అయితే తిక్కేసాను. అవ్వ అయితే క్యాబేజీ అదే అండి క్యాలీఫ్లవర్ తినదని చెప్పారు కదా, అవ్వ కోసం వచ్చేసి ఇక్కడైతే ఆకుకూర అయితే చేసేసిన అనమాట ఒక కట్ట. సో ఇంకా అవ్వకి వేసిన తర్వాత ఇంక ఇక్కడైతే మామకైతే పెట్టేసి నేను తినేస్తున్నాను. అంతలోపల ఆకుకూర అయితే తిరువాత అయితే అయిపోతుంది. ఇంకా అవైతే అన్ని ఆకుకూరలు వలుస్తుందండి, పుండుకూర, దాంతోపాటు ఈ ఆకుకూర నిన్న తెచ్చింది కొత్తిమీర అయితే ఉండింది, ఇప్పుడైతే అంతా ఒలుస్తుంది అనమాట అక్కడ కూర్చొని. సో ఇప్పుడు వంటలు మొత్తం చూసేసారా ఎలా ఉందో, ఇదంతా నీట్గా చేసేసేయాలి. ఆ కర్రీ అయితే అయిపోయింది, అవ్వకైతే పెట్టి ఇచ్చేస్తానమాట. ఇంకా అంతా హాల్ మొత్తం క్లీన్ చేయాలి, బట్టలు కూడా ఇంకా ఉన్నాయి అవన్నీ వాషింగ్ మిషన్ చేయాలి. ఈరోజు వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ క్యారెట్ తీసుకునే వరకు అసలు నిమ్మలమే లేదనమాట మనిషికి, లైక్ అంటే రెస్టే లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ చూపించేస్తున్నాను కదా, ఇవన్నీ చూసి మీకు చెప్పా కదా. ఫస్ట్ అయితే ఇక్కడైతే కొత్తిమీర ఇంకా ఒలిచేయాలన్నమాట. అవైతే ఇప్పుడు తింటా ఉంది, తినిన తర్వాత ఒలుస్తానని చెప్పి. అయితే పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయన్నమాట గోంగూర పప్పు కోసం. అదైతే ఇప్పుడు వాష్ చేసా కదా. గుండెల్లో నా నిన్ను దాచేసి గుడే కట్టి గువ్వాలెక్క చూసుకుంటానే, గుండెల్లో సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకుంటానే. ఇవైతే ఇక్కడ బ్యాల్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. పుండుకూర ఆల్రెడీ కడిగేసింది. ఇది పచ్చిమిరపకాయలు విరిచేయాలా, పచ్చిమిరపకాయ అండ్ ఇక్కడ గోంగూర పప్పు
పప్పు మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేసేయండి. నీ భుజమ్మ నా కన్ని భుజమ్మ. ఇక్కడైతే టమాటాస్ అయితే కట్ చేసేసిస్తున్నాను. కాలం విషము భుజమ్మ ఇది. సో ఇప్పుడు పసుపు అయితే వేసేసుకోవాలి. సరిపోతుంది. గుండెలోనా కొత్త నక్కే నింపుకున్నా. దీంట్లోకి కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. అండ్ జీలకర్ర. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర అండ్ ఎల్లిపాయలు అయితే దీంట్లో కొన్ని వేసేసుకుంటాను. కొన్ని ఇంకా తిరువాతకైతే తీసి పెట్టేస్తాను అనమాట. సో ఇది ఆల్మోస్ట్ చూసేసారా. ఎసురు కొంచెం తక్కువనే వేసినాను ఎందుకంటే జల్దీ ఉడికిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తాను పప్పు కోసం అని చెప్పి. ఇంక ఇక్కడ చూసారు కదా గోంగూర పప్పుకి అయితే పెట్టేసాను. అంట్లయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే రైస్కి అయితే పెట్టేద్దామని చెప్పేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా అందరికీ తినేసాము. 11 అయితే అయింది. బట్టలు కూడా ఉన్నట్టే కొన్ని వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను అనమాట అవి. సో ఇక్కడైతే ఇంక అన్ని అంట్లయితే కడుగుతున్నాను. అంతలోపల అన్నం కూడా అయిపోయింది. ఇంకా ఉంచేసి ఇంకా ఇక్కడ ఇవన్నీ ఎత్తి పెడుతున్నాను. ఇవైతే మీకు పెద్దగా ఏం చూపించలేదు బికాజ్ ఇంక అంత పెద్ద లెంతీ అయిపోతుంది అని చెప్పేసి వీడియో. సో ఇవన్నీ ఎత్తి పెట్టేసుకొని ఇంకా పప్పు అయితే రామేసుకోవాలి. అవైతే కొంచెం కొత్తిమీర ఉంటే వలుస్తుంది. పుండుకూర అది ఒకటి వచ్చింది కదా. పచ్చిమిరపకాయలు అన్ని తొడయాలు తీసి పెడుతుంది. దాంట్లో ఎంత కసురు వచ్చింది చూడమ్మా అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక్కడ మా చిన్నోడు ఇదైతే చేసేస్తున్నాడు. బట్టలు అయితే ఉన్నాయి కదా ఇప్పుడైతే వాషింగ్ మిషన్కి వేయాలి అని చెప్పాను కదా వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్లో అక్కడ చెప్పాను బట్ అక్కడ వేయలేదండి ఇక్కడ వేసేస్తున్నాను వాషింగ్ మిషన్కి. అంటే క్లిప్ అయితే ఇక్కడ చూపించేస్తున్నాను అనమాట. ఇంకా లిక్విడ్ వేసేసి మొత్తం అయితే బట్టలు అయితే పెట్టేశాను. ఇంక వంట లోపల బట్టలు అయితే అయిపోతాయి. ఇంకా నేను స్కూల్కి పిలుచుకొని అంటే చిన్న పాపని పిలుచుకొని వచ్చి ఇంకా పైన అయితే వేసేద్దామని చెప్పేసి ఇవన్నీ మావి కాదనమాట మామవి అయితే నానపెట్టయితే ఏం వేయను బికాజ్ ఎందుకంటే ఎక్కువ గలీజ్ అయితే ఏముండవు. పిల్లలు అట్లా ఉంటాయని చెప్పేసి నేను పెడతాను అనమాట. అట్లా ఇక్కడైతే అన్నం అయితే వంపేసి పప్పు అయితే అయింది అండి. గోంగూర పప్పు చింతపండు వేసి ఇది పెట్టేశాను ఇక్కడ. ఇంక ఇక్కడైతే ఇదైతే రామేసుకొని ఇంకా క్యారెట్ అయితే కట్టేసుకొని జంప్ జిలాని అయితే వెళ్ళిపోవాలి స్కూల్కి అయితే ఇంకా టైం అయితే అయిపోతుంది అని చెప్పేసి. గోంగూర పప్పు మటుకు చాలా టేస్టీగా వచ్చేసింది. నిజంగా చెప్తున్నా ఎంత బాగా వచ్చిందంటే అసలు చాలా చాలా బాగుండే అనమాట. రియాక్షన్ లేదు ఫోటో అంటే వీడియో అయితే తీయలేదు నేను పెద్దగా దాని గురించి అయితే ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. పప్పు కూడా ఇంకా టైం అయిపోయింది. బడబడ చేసేసుకుంటున్నాను అనమాట పని మటుకు. ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇంక పెద్దగా పని అయితే ఏముండదు ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చే వరకు. ఇప్పుడు అన్నం కూడా అయిపోయింది అనమాట. క్యారెట్ కట్టుకోవడం వెళ్ళడమే అంతకుమించి ఇంకా ఆప్షన్ కూడా లేదు బికాజ్ ఎందుకంటే ఎండ ఎట్లుందని వచ్చేటప్పుడు ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఇట్లా చూపిస్తాను మా పిల్ల ఎట్లా చేస్తుంది చూడండి రోడ్ పైన. ఏమి అట్లా కూర్చున్నావు. అవి రావు బంగారం వాళ్ళ ఇంట్లో ఉన్నదో మేడం వాళ్ళ మమ్మీ కొడుతుంది తెలుసా. వచ్చి రాయి కొరుకుతుంది. మూదో అడుంది వాళ్ళ మమ్మీ కొరుకుతుంది అది అది మా ఇంటికి దగ్గరలో చూసేసారా అలా చేస్తుంది అనమాట. అసలు చాలా అతి పడుతుంది అందుకోసమే అన్నీ చూపించుకోకుండా సంకలోకి వేసుకొని వస్తాను. ఇక్కడైతే అన్నం అయితే తినిపిస్తున్నాను అనమాట. ఆమె తినిపించిన తర్వాత నేనైతే తింటున్నాను. అవ్వ కూడా తింటుంది. అవ్వ కొంచెం పడిపోయింది. సో తిందురా అంటే తింటాలేమ్మా నువ్వు తినేసి అని చెప్పి చెప్తుంది అనమాట. పప్పు అయితే చాలా చాలా సూపర్ టేస్టీగా అయితే వచ్చేసింది. దాంట్లోకి కొంచెం పొద్దునది ఇంకా కర్రీ ఉంటే అది వేసుకొని అయితే తిన్నాను అనమాట. చాలా చాలా బాగుంది రెండు కాంబినేషన్. మరి మీలో ఎంతమందికి గోంగూర పప్పు ఇష్టమో కమెంట్ చేయండి. బట్టలు అయితే అయినాయని చెప్పాను కదా. సో ఇంక ఇప్పుడైతే వేసేస్తున్నానండి. వేసి వచ్చిన తర్వాత ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేసేయండి. ఇవన్నీ వచ్చేసి మా మామ బట్టలే. ఇంకా అప్పుడు ఇంక ఎండ కూడా ఉంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 1:32 అయితే అవుతుందనమాట. ఇంక ఈవినింగ్ లోపల ఆరిపోతాయి అని చెప్పేసి ఇక్కడైతే పైన అయితే బట్టలన్నీ అయితే ఇందులోకి అయితే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే హనీ అయితే స్కూల్కి అయితే పిలుచుకొని వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే పాలు కాచేసి అవకైతే బ్రూ అయితే కలిపించేసానమాట. స్టార్టింగ్ వీడియో చూస్తుంటే అక్కడైతే మొలకలు కట్టాను కదా అస్సలు రాలేదనమాట. ఇంకా అవ్వ అయితే చలికాలం కాబట్టి రావు అని చెప్పి చెప్తుంది. ఇంకా ఇప్పుడు అందుకోసమే 2 days ముందే కట్టాలని అర్థమైంది అనమాట. పాలు అయితే అయినాయి ఇక్కడ.
మళ్ళీ ఇప్పుడు తడి చేసి పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ తడి చేసి పెడితే కొంచెం తడికి త్వరగా వచ్చేస్తాయని. మా చిన్నోడైతే ఒక్క కాడు ఉండడండి. ఇంక అసలు తిరిగిందే టీవీ పైనే ఉంటాడు. ఇక్కడైతే వీళ్ళైతే హనీ అయితే హోంవర్క్ చేసుకుంటుంది. అవ్వ పడుకుంది, నేను వచ్చినానని చెప్పేసి లేచి కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 6 అయితే అయ్యిందనమాట. 6:30 అవుతుంది. పిల్లల దగ్గర ఇట్లా కూర్చో ఉంటారు. చలి చాలా ఎక్కువ ఉంటుందండి అసలుకి. అందుకోసమే ఇంకా ఆల్మోస్ట్ అవ్వ అయితే స్వెటర్ వేసుకుని ఉంటుంది. పిల్లలు కూడా వేసుకోమంటే వీటికి చలి పెట్టదు, ఏం పెట్టదు. ఇక్కడైతే మా పిల్లయితే మా చిన్న పాపకి ఏబీసీలు అయితే చెప్పిస్తుంది. ఇక్కడైతే ఇంకా రైస్కి అయితే పెట్టేస్తానమాట. అయితే అన్నంకి అయితే పెట్టేశానమాట. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి పప్పు అయితే ఉంది కదా, సో ఇప్పుడైతే పిల్లలకి ఒకటి అన్నం పెట్టేశాను. అవ్వ రొట్టె చేస్తానని చెప్పింది. మా పిల్లలు ఏం చేస్తున్నారో మీకు చూపించేస్తా. చిన్నోడు ఎంత ఇది అయిపోయినాడంటే అసలుకి మా పిల్లలతో డ్యాన్స్ చేస్తుంది. పాట పెట్టినాం అనుకో అట్లనే చూస్తాడు, లేకపోతే వచ్చి నా వెనకాల పడతాడు, లేకుంటే వాడు ఒక సంఖలో కూర్చోవాలా అనుకుంటాడు అనమాట. అంత ఇది అసలు చాలా హుషారైపోయినాడు. ఈ పిల్లలైతే చిన్న అంట్లు అయితే ఉన్నాయన్నమాట. అవ్వ వచ్చేసి ఇప్పుడు రొట్టె చేస్తుంది అవ్వ వచ్చి. సో ఇక్కడ పప్పు ఉంది కదా, సో అన్నంకి అయితే పెట్టేశాను అంతే. పిల్లలకైతే ఇక్కడ ఫుడ్ తినిపిస్తున్నాను అనమాట. పిల్లలకి ఫుడ్ పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ అయితే అంట్లు అయితే కడుగుతున్నానండి. అంట్లు కడిగేసి ఇంకా ఎగబెట్టేసాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు ఏమైందో చెప్తాను. అది ఇంకా పిల్లాడైతే లేచినాడని చెప్పేసి నేనైతే అంట్లన్నీ కడిగేసుకొని అన్నీ ఎగబెట్టేసి అక్కడైతే పెట్టేశాను అనమాట. ఇది అండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు చెప్తాను, చూసేయండి. ఇప్పుడైతే రాత్రి 12:50 అవుతుంది. నిజంగా చెప్తున్నాను. మా చిన్నోడైతే పడుకున్నాడు. చూసారా, పడుకున్నాడు. టైం రాత్రి 12:50 అవుతుందనమాట. అవుతా అంటే మా మామ ఫోన్ చేసినాడు వచ్చినానని చెప్పేసి. సో మళ్ళీ ఫోన్ చేసినాడు రావట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఇసుక అడ్డం ఉంది, లేట్ రౌండ్ వేసుకుని వస్తాను తర్వాత తీ అని చెప్పి నేను ఫస్ట్ డోర్ ఓపెన్ చేశాను అనమాట. తర్వాత మళ్ళీ క్లోజ్ చేశాను. ఆ కుక్కలు అరుస్తున్నాయి, కుక్కలు భయం వేసింది. మరి నేను డోర్ ఓపెన్ చేసిందంటే కరెంట్ పోయింది. అంతలోపల వచ్చి కార్ ఆగిందనమాట. నాకు ఫుల్ భయం వేసింది, నిజంగా చెప్తున్నాను. అది ఎందుకో మరి ఆ కరెంటు పోవడం వల్ల ఎందుకో మళ్ళీ నేను కరెక్ట్ మా మామ అని పిలుస్తున్నా నేను, బట్ అది వినపడట్లేదు తనకు. ఎందుకంటే కార్లో ఉన్నాడు కదా, చుట్టూ అంత చీకటిగా ఉంది. ఇంకా ఆ టైంలో కదా భయం వేసింది నాకు. ఇంకా మళ్ళీ ఇక్కడ ఫోన్ లైట్ ఆన్ చేసేసుకొని డోర్ అయితే ఇంకా నేను వేయలేదనమాట. ఇంకా వస్తాడని చెప్పి వెయిట్ చేసేస్తున్నానండి. అంటే భయపడినాను బికాజ్ ఎందుకంటే నేను ఫస్ట్ అప్పుడు వస్తానన్నాడు, మళ్ళీ డోర్ ఓపెన్ చేసి పెట్టినాను. సో ఇంకా తర్వాత రాలేదనమాట. అది కార్ ఇక్కడ రావడానికి లేదు, ఇసుక అది ఏమో అడ్డం ఉందని చెప్పేసి మరి రౌండ్ వేసుకొని వస్తానని చెప్పాడు. ఇంకొచ్చిన తర్వాత నేను ఇంకా ఇక్కడ మీకు చూపించేస్తాను. జస్ట్ అంటే ఇది చూపించాలని కాదు, జస్ట్ నేను క్యాజువల్గా తీద్దామనుకున్న వీడియో, బట్టి ఇట్లా అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత ఇది అయిపోయిందో, ఇంకా తను లోపలికైతే వచ్చేసినాడు. కరెక్ట్ లోపలికి అడుగుపెట్టి కరెంట్ వచ్చేకి అది కూడా చూపించేస్తాను, మీరైతే చూసేసేయండి. ఏంది మామ ఇప్పుడు కరెంట్ పోయింది? నువ్వు వచ్చి కరెంట్ పోయి భయం వేసింది తెలుసా నాకు. ఇంకేమైనా పిచ్చినా, ఎందుకు అట్లా భయపడతావు అని చెప్పాడు అనమాట. అదంటే నేను నిజంగా భయపడినాను, ఎందుకంటే కరెంట్ పోవడం వల్ల. మరి ఆ టైంలో కదా. మరి మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే ఒక లైక్ వేసుకోండి. బాయ్.